నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఈ మధ్య కాలంలో చాలా మంది పెళ్ళై పిల్లలు ఉన్న నటీనటులు విడాకులు తీసుకోవడం ఎక్కువైపోయింది. గతంలో కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య, రజనీకాంత్లు పెళ్ళైన 18 సంవత్సరాలకు విడాకులు తీసుకున్నారు. అలాగే రీసెంట్ గా పెళ్ళై దాదాపు దశాబ్దం దాటిన జీవి ప్రకాష్, సైంధవిలు కూడా ప్రస్తుతం విడిపోవడం కోలీవుడ్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే పెళ్ళై అన్ని సంవత్సరాలైనా కూడా వీళ్ళు తమ వైవాహిక జీవితంలో ఒకరి గురించి ఒకరు తెలుసుకోలేకపోయారు అని కొంతమంది వీరి గురించి తెలిసిన వాళ్ళు షాకింగ్ కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఒక రూమర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో జోరుగా వైరల్ అవుతోంది. అయితే దానికి కారణం కూడా లేకపోలేదు. వీరిద్దరి విడాకుల వార్తలు చక్కర్లు కొట్టడానికి ప్రధాన కారణం సైఫ్ అలీ ఖాన్ తన భార్య కరీనా కపూర్ పేరును తన చేతిపై టాటూలా వేయించుకున్నారు. అయితే తాజాగా ఓ వీడియోలో సైఫ్ అలీ ఖాన్ చేతిపై కరీనా కపూర్ టాటూ బదులు త్రిశూలం టాటూ ఉంది. దాంతో భార్య టాటూని తొలగించి త్రిశూలం టాటూ వేయించుకున్నారంటే వీరిద్దరి మధ్య ఏదో మనస్పర్ధాలు వచ్చాయి. అందుకే కరీనా టాటూని సైఫ్ అలీ ఖాన్ తొలగించారు అంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. అంతేకాదు, ఎంతో ప్రేమగా వేయించుకున్న టాటూని తీసివేయాల్సిన అవసరం ఏముంటుంది? వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయి కాబట్టి సైఫ్ అలీ ఖాన్ తన భార్య పేరు టాటూని తొలగించారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి కొంతమంది ఏమో సినిమా కోసం అలా తన భార్య పేరున్న టాటూపై తాత్కాలికంగా త్రిశూలం టాటూ వేయించుకున్నారు కావచ్చు అని అంటున్నారు. మరి వీరి విడాకుల రూమర్స్ లో ఎంత నిజం ఉంది అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.